సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ చేతిలో అధికారాన్ని మోదీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడానికే రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దద్దమ్మలు కాబట్టి కేంద్రాన్ని విచారణ చేయాలని అడుగుతున్నారా అని విమర్శించారు. అసలు జస్టిస్ లోకూర్ ఛార్జ్ తీసుకున్నారా? విద్యుత్తు కొనుగోళ్లపై నివేదిక ఇచ్చారా అని అడిగారు. తమని జస్టిస్ లోకూర్ కమిషన్ విచారించలేదన్నారు. ఇప్పటి వరకు కమిషన్ నివేదికను ఎందుకు బహిరంగపరచలేదో చెప్పాలన్నారు. మేము దద్దమ్మలం, మేము రండలం కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాడా రేవంత్ రెడ్డి? మోడీ నువ్వే మునగాడివి, మేము రండలము, మాతో కావట్లేదు. కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఫినిక్స్ పక్షిలాగా, కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ని ఇబ్బంది పెట్టండి అని చెప్పి మోడీ కాలం ఇవ్వబడతాను బయట. ఇది మోడీ కాలం ఇవ్వబడ్డాను తప్ప ఇంకొకటి కాదు. దీనికి రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. దీనికి సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీ. ఎందుకంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి మోడీ చేతికి ఇవ్వడం అంటే దాని అర్థమైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, మరి మాకు ఎవరికి తెలియదు కానీ మరి మీకు ఎవరికైనా తెలుసో మరి మిత్రులకు కనీసం అసలు ఈ లోకూర్ అంటే ఆయన ఛార్జీ తీసుకున్నాడా? ఈ రిపోర్ట్ ఇచ్చిండా? ఇస్తే ఎప్పుడు ఇచ్చిండు? ఇది ఎక్కడుంది? ఇన్ని రోజులు ఎక్కడ దాచిపెట్టిండ్రు? ఎవరికైనా తెలుసా ఈ రాష్ట్రంలో? లోకూర్ అంటేనే మమ్మల్ని ఏం విచారణ చేయలే. లోకూర్ గారు కేసీఆర్ గారికో ఇతరులకో ఎవరికి కూడా ఏం నోటీసులు ఇవ్వలే, సమాచారం ఇవ్వలే, మమ్మల్ని పిలిచి మాట్లాడలే. విచారణే జరగలేదు. లోకూర్ నాయకత్వంలో విచారణే జరగలేదు. మరింతకు కమిషన్ నివేదిక పాత ఆయన ఇచ్చిపోయిందా? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకుందా? లేదా ఇప్పుడు సిబిఐని తయారు చేయమని ఇస్తుందా? ఏ రోజు ఇచ్చింది అనేది ఇప్పుడు ఎవరైనా వినమా ఈ రాష్ట్రంలో? పలానా రోజు నాడు ఈయన ఇచ్చిండు అని చూసినామా మనం? కాళేశ్వరం కమిషన్ కంటే ముందు ఇచ్చిండ్రా తర్వాత ఇచ్చిండ్రా? కాళేశ్వరం కమిషన్ మీద అధికారులతో కమిటీ వేసిండ్రు, మంత్రులతో కమిటీ వేసిండ్రు, లోపల మాట్లాడిండ్రు, బయట మాట్లాడిండ్రు, హౌస్లో మాట్లాడిండ్రు, చాలా చర్చలు చేసిండ్రు. ఆఖరికి మాతో కాదు, మేము దీన్ని మాట్లాడితే మాకే తనలో పడుతున్నాయి, మా వైపే పలుకుతుంది, ఎదురొస్తుంది మాకు అని చెప్పి తీసుకుపోయి సిబిఐ కాలకాడబడి అప్పుడే సిబిఐకి ఇచ్చినామన్నారు. ఇంతకు మరి ఈ నివేదిక అనేది కాళేశ్వరం నివేదిక కంటే ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా? ఎందుకు పబ్లిక్ డొమినియన్లో పెట్టలేదు?